హాయ్ గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ ప్రీతం అండ్ దిస్ ఈస్ జులై ప్రీతం తెలుగు గేమింగ్. మనకిష్టమైన గేమింగ్ ఇన్ఫర్మేషన్ మన తెలుగులో. సో ఫైనలీ ఆ డే వచ్చేసింది. ఇవాళ మనం మన ఛానల్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోస్ చూడబోతున్నాం. అదే అండి నా పీసీ సెటప్ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు నేను 2 విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇదంతా పాసిబుల్ అవ్వటానికి నా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి. మేజర్గా మా తమ్ముడికి సగం వాడే గిఫ్ట్ చేశాడు. నెక్స్ట్, మీ టైం పెట్టి నా వీడియోస్ అన్నీ చూసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు లేకుంటే నా ఈ హాబీలో ఫన్ ఉండేదే కాదు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా పీసీ పార్ట్ సెలెక్ట్ చేసుకోవడంలో ఉన్న నా వియర్డ్ టేస్ట్ని జడ్జ్ చేయకండి. సో హిట్ దట్ లైక్ బటన్. కొత్త వ్యూవర్ అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకో మీకు తెలుసు. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నా పీసీ సెటప్, చిన్నపాటి రూమ్ అండ్ నా కొత్త 4K OLED మానిటర్ క్విక్ అన్బాక్సింగ్ చూపిస్తా. బాహుబలి రేంజ్ VFX ఎక్స్పెక్ట్ చేయకండి. నేను చేయగలిగిన దాంట్లో మీ అందరి రిక్వెస్ట్ కోసం చేస్తున్న వీడియో ఇది. సో ముందు చూసినట్టు బేసిక్గా నాది డ్యూయల్ మానిటర్ సెటప్. ఇది నా సెకండరీ మానిటర్, ASUS TUF VG32 UQ-A1A 32" 4K 160Hz గేమింగ్ మానిటర్. ఎక్స్ట్రీమ్ లో మోషన్ బ్లర్ సింక్రనైజేషన్ ఫీచర్ ఉన్న మానిటర్. మోషన్ బ్లర్ని, ఇమేజ్ టేరింగ్ని తగ్గించి షార్ప్ విజువల్స్, వైబ్రెంట్ కలర్స్ డిస్ప్లే చేస్తుంది. మొన్నటి వరకు ఇదే నా మెయిన్ మానిటర్లో వాడేవాడిని. ఎందుకంటే ఈ ELMB సింక్ ఫీచర్ వల్ల మోషన్ బ్లర్ రిడక్షన్ అండ్ వేరియబుల్ రిఫ్రెష్ రేట్ రెండు కలిసి క్రిస్టల్ క్లియర్ మూమెంట్ ఇస్తుంది. ఇక నా మెయిన్ మానిటర్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ 4K గేమింగ్ OLED మానిటర్స్ అవైలబుల్ టుడే, ASUS ROG Swift PG32 UC-DP. ఫస్ట్ అయితే క్విక్ అన్బాక్సింగ్ చూసేయండి. ఈ మానిటర్లో క్రేజీ ఫీచర్ ఏంటంటే 4K రెజల్యూషన్లో గ్రౌండ్ బ్రేకింగ్ 240Hz రీఫ్రెష్ రేట్తో AAA గేమ్స్ని ప్యూర్ సినిమాటిక్ విజువల్స్తో చూపించడంతో పాటు, ఒకవేళ మనం కాంపిటేటివ్ గేమింగ్ ఆడాలనుకుంటే దానికోసం 1080pకి స్విచ్ చేస్తే మైండ్ బ్లోయింగ్ 480Hz రీఫ్రెష్ రేట్తో పనిచేస్తుంది. లిటరలీ ఇచ్చి పడేయచ్చు. అండ్ ఈ OLEDలో పర్ఫెక్ట్ బ్లాక్స్, 0.03 మిల్లీసెకండ్ రెస్పాన్స్ టైం అండ్ నియర్ జీరో ఇన్పుట్ ల్యాగ్తో లిటరల్లీ ఒక బీస్ట్ అనే చెప్పొచ్చు. స్టాండౌట్ ఫీచర్ ఏంటంటే 4K 240Hz విత్ OLED టెక్నాలజీ ఈ మోడర్న్ గేమింగ్ లో పర్ఫెక్ట్ మోషన్ ని అచీవ్ చేస్తుంది. ఈ 2 మానిటర్స్ మధ్యలో యూజువలీ నా ఫేస్ క్యామ్ కోసం అండ్ ఇప్పుడు షూట్ చేస్తున్న కెమెరా పెడతా అన్నమాట. అది సోనీ ZV-E10. ఎక్కువ డీటెయిల్స్ ఇంక్లూడ్ చేయట్లేదు, బట్ కావాలంటే కామెంట్ చేయండి, ఐ విల్ మేక్ ఎ రివ్యూ అబౌట్ ఇట్. నెక్స్ట్, ఇది నా కీబోర్డ్, Wooting 80HE అనలాగ్ హాల్ ఎఫెక్ట్ గేమింగ్ కీబోర్డ్. ఇంట్రోలో చెప్పినట్టు నా తమ్ముడు గిఫ్ట్ చేశాడు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గేమింగ్ కీబోర్డ్స్ ఎవర్ మేడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో హాల్ ఎఫెక్ట్ అనలాగ్ స్విచెస్ ఉన్నాయి. అది లిటరల్లీ 0.1 mm ప్రెసిజన్ తో 0.125 మిల్లీసెకండ్ లేటెన్సీతో వర్క్ అయ్యి అల్ట్రా ఫాస్ట్ గా డిటెక్ట్ చేస్తుంది ప్రెస్ చేసిన కీస్ అన్ని. దీంతో పాటు ర్యాపిడ్ ట్రిగర్స్, అడ్జస్టబుల్ యాక్చుయేషన్ అండ్ స్పెసిఫిక్ గా ఇది జింక్ అలాయ్ బిల్డ్. చాలా బరువు ఉంటది, బట్ కొంచెం స్పెషల్ ఎడిషన్ టైప్. ఇది నా గేమింగ్ మౌస్, Razer Viper V3 Pro సెంటినల్ ఎడిషన్. ఇది కూడా మా తమ్ముడే ఇచ్చాడు. జస్ట్ 54 grams అల్ట్రా లైట్ వెయిట్ మౌస్. ఇది హైపర్ స్పీడ్ వైర్లెస్ అండ్ అడ్వాన్స్డ్ సెన్సర్స్ తో ఎవ్రీ క్లిక్ స్మూత్ అండ్ ఫాస్ట్ గా ఉంటుంది. దీంట్లో స్టాండర్డ్ ఫీచర్ 8000Hz పోలింగ్ సపోర్ట్, అంటే నియర్ జీరో ఇన్పుట్ డిలే అనమాట. అండ్ ఇది నా వర్క్ మౌస్, ప్రొడక్టివిటీకి, ఎడిటింగ్ కి వాడుతూ ఉంటా. Logitech MX Master 3S. మంచి ఎర్గనామిక్ షేప్ తో మ్యాక్స్ స్పీడ్ స్క్రోల్ వీల్ అండ్ మల్టీ డివైస్ సపోర్ట్ ఉంటుంది. యూజువల్లీ ఆఫీస్ ల్యాప్టాప్ కి ఈ సెటప్ కి కనెక్ట్ చేసి స్విచ్ చేసుకోవచ్చు సింపుల్ బటన్ ప్రెస్ తో. ఇక ఇవి కంట్రోలర్స్ అండ్ అన్బాక్స్ చేసిన PS పోర్టల్ మీరు చూసే ఉంటారు. చూడకుంటే దీని తర్వాత ఆ వీడియో కూడా చూసేయండి, కామెంట్స్ లో పిన్ చేసి పెడతా. ఇక లెట్స్ టాక్ అబౌట్ ద PC బిల్డ్. 4
ఓపెన్ చేసి చూపిలేను, బట్ ఎండ్లో నేను కొన్న అన్ని పార్ట్స్వి నేను అసెంబుల్ చేసుకునే రోజు ఇమేజెస్ యాడ్ చేస్తా, మీరు కూడా చూడొచ్చు. బట్ టు టాక్ అబౌట్ థింగ్స్ బిల్ట్ ఇన్సైడ్ దిస్ హ్యూజ్ క్యాబినెట్ అన్నట్టు, ఈ క్యాబినెట్ ఒక ప్రీమియం మిడ్ టవర్ కేస్ HS420. బేసిక్ గా హార్ట్ ఆఫ్ ది సెటప్ AMD Ryzen 9 9800X 3D CPU. ఇది ఒక పవర్ఫుల్ గేమింగ్ CPU విత్ 3D VCache టెక్నాలజీ. హై FPS అండ్ డిమాండింగ్ టైటిల్స్ అన్ని ఎఫిషియెంట్ గా రన్ అవుతాయి. అండ్ నా సిస్టమ్ అంతా Gigabyte Aorus X870 Elite Wi-Fi 7 మదర్ బోర్డ్ మీద రన్ అవుతుంది. PCIe 5 DDR5 మెమరీ సపోర్ట్ అండ్ హై ఎండ్ ప్రాసెసర్ కి మంచి రాక్ సాలిడ్ కాంబో ఇది. నెక్స్ట్ మెమరీ గురించి చెప్తే PCIe 5 అని అన్నా కదా, అది యూజ్ చేసుకుంటున్న Corsair MP700 Pro SC. ఇది ఒక బ్లేజింగ్ ఫాస్ట్ మెమరీ. 4K గేమింగ్ అయినా 4K ఎడిటింగ్ అయినా అల్ట్రా ఫాస్ట్ లోడింగ్ ఉంటుంది విత్ రీడ్ స్పీడ్స్ అప్ టు 14,000 MB/s, ఆల్మోస్ట్ లైట్నింగ్ ఫాస్ట్. ఇక ర్యామ్ వచ్చేసి Corsair Dominator Titanium DDR5. రెండు 32GB స్టిక్స్ తో 64GB హై స్పీడ్ మెమరీ అండ్ కనిపించే RGB ఇది ఒక్కటే నా సెటప్ లో. ఇక ఈ బిల్డ్ కూలింగ్ గురించి మాట్లాడితే CPU కూలింగ్ కి ఆర్కిటెక్ట్ లిక్విడ్ ఫ్రీజర్ 3 420mm AIO యూజ్ చేస్తున్నా. చాలా క్వైట్ అండ్ పవర్ఫుల్ 420mm రేడియేటర్ ఇది. అండ్ దీంతో కలిపి 11 Noctua NF A14 PWM ఫ్యాన్స్ ఉన్నాయి ఈ బిల్డ్ లో. సోలోగా గేమ్స్ ఆడుతున్నప్పుడు జనరల్ గా నేను హెడ్ ఫోన్స్ ప్రిఫర్ చేయను, అండ్ ఈ ఫ్యాన్స్ వల్ల ఈవెన్ హై రెజల్యూషన్ లో ఆడుతున్నప్పుడు కూడా సూపర్ కూల్ అండ్ సైలెంట్ గా ఉంటాయి. అండ్ ఫైనలీ ద డెవిల్ ఇట్ సెల్ఫ్, NVIDIA GeForce RTX 5090 solid OC from Zotac, the monster GPU for gaming, ray tracing, AI upscaling and high FPS. చెప్పాల్సిన అవసరం లేని పార్ట్ ఇది ఒక్కటే అనుకుంటా. బట్ ఈవెన్ AAA గేమ్స్ ని హైయెస్ట్ సెట్టింగ్స్ లో పెట్టినా కూడా జస్ట్ జుజువియే దీనికి. నా ప్రీవియస్ 3070 నుండి దీనికి ఒక జనరేషనల్ గ్యాప్ జంప్ అనే చెప్పొచ్చు. సింపుల్ గా ఎక్స్ట్రీమ్ 4K పర్ఫార్మెన్స్ అనొచ్చు. అండ్ ఫైనల్ గా కనిపించకుండా ఉన్నది Asus ROG Thor 1200 watts Platinum 2 పవర్ సప్లై యూనిట్. 80+ ప్లాటినం ఎఫిషియన్సీ విత్ ప్రీమియం కూలింగ్ తో నా బిల్డ్ కి పవర్ సప్లై ఇస్తుంది. 5090కి చాలా పవర్ కావాలి, సో ఇది చూస్ చేసుకున్నా. ఇది CPU కి వెనుకుంటది, మధ్యలో ఒక కవర్డ్ సెక్షన్ వల్ల కనిపించట్లేదు అంతే. సో ఇదే నా బీస్ట్ ఆఫ్ అ బిల్డ్. సో ఇక మీరు చూడాలనుకున్న అండ్ నేను యూజ్ చేసే సెటప్ చూసేసాం. ఇక నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న షెల్ఫ్ ఇదే. కొన్ని నాకు నచ్చిన యాక్షన్ ఫిగర్స్ అండ్ RGBతో ఫిల్ చేశా. అండ్ బ్యాక్గ్రౌండ్ వాల్ అంతా 3D ప్యానల్స్ పేస్ట్ చేశా. ఈ షార్ట్స్ క్విక్ గా చూసేయండి. అండ్ దెన్ అవుట్రో తర్వాత నేను కొన్ని ఇమేజెస్ పెడతా, అన్ని పార్ట్స్ బాక్స్ లో ఉన్నప్పటివి, అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో అదనమాట మన సెటప్ వీడియో. నేను ఇంకా ప్రైస్లు ఏమి ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే రోజు ప్రైసెస్ చేంజ్ అవుతూనే ఉంటాయి. కానీ అన్ని పార్ట్ డీటెయిల్స్ మన డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశా. ఇది నేను ప్రస్తుతం వాడే సెటప్. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. మీకేదైనా ప్రోడక్ట్ గురించి క్వశ్చన్స్ ఉన్నా ఆర్ ఏమైనా సజెషన్స్ కావాలన్నా కామెంట్ చేసేయండి. అండ్ వన్స్ అగైన్ మీరు చేస్తున్న సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోను కూడా లైక్ చేయండి అండ్ కొత్త వ్యూవర్ అయి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ గేమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.